మటన్ బిర్యానీ. ఎప్పుడు ఈ గ్యాస్ లేకుండా పొయ్యి మీద ట్రై చేద్దాం అనుకున్నా మటన్ బిర్యానీ. మంచిగా మటన్ తెచ్చి ఇంకా క్లీన్ చేసిన, ఐ ఇన్ఫెక్షన్ అయింది, అందుకే స్పెట్స్ పెట్టుకున్నా. సాల్ట్, పసుపు, కారం. జర మన బాడీకి కారం గట్టిగానే పడుతుంది. గరం మసాలా, ఫ్రెష్గా ఇంట్లో పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్, యాలకులు, లవంగాలు, చెక్క, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, చిన్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్, ఒక హాఫ్ లెమన్, ఆయిల్ జాగ్రత్త. ఇప్పుడు మొత్తం కలిపేద్దాం. దీన్ని ఎంత మంచిగా మసాజ్ చేస్తే అంత మంచిగా ఫ్లేవర్స్ దానికి ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి. ఇంకా సెటప్ అంతా పైకి తీసుకుపోయి మంచిగా అన్ని సెట్ చేసేసిన. ఇంకా రైస్ కోసం కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేసిన. అంటే జర కొత్తగా అనిపించింది, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా పొయ్యి మీద చేయలే. మ్యారినేషన్లో పెరుగు యాడ్ చేసిన, అడుగు పట్టకుండా కింద లేయర్ అంతా నెయ్యితో కవర్ చేసేసిన. దానిలో ఇంకా మనం మటన్ వేసుకోవచ్చు, మంచి కింద బాగా పరచాలి. ఈ మటన్ మీద ఇంకా మంచి ఉడికించిన రైస్ వేసేస్తే అయిపోతుంది. మసి గిన్నె కంటకుండా మట్టి పూసినాం. రైస్ 80% కుక్ అయింది, తీసి ఇంకా మటన్ మ్యారినేషన్ మీద వేసుకుంటూ ఉన్నా. సో ఇది లేయర్ బై లేయర్ వేయాలి. ఒక లేయర్ అయిన తర్వాత కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా వేసేసిన తర్వాత బిర్యానీ చేయాలంటే అట్లీస్ట్ రైస్ కుక్ చేయడానికన్నా రావాలి. సో ఇప్పుడు 90% కుక్ అయితే చాలు. 90% కుక్ అయింది ఎట్లా తెలుస్తుంది అంటే, నేనైతే తీసుకొని ఇట్లా తిని చూస్తా, మనకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ అయినట్టు. సో దీని తర్వాత మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అట్లా వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని, నెయ్యి వేసుకొని దీని అయితే దమ్ పెట్టాలి. 5 minutes హై ఫ్లేమ్, 30 minutes లో ఫ్లేమ్లో పెట్టి చేసిన. నాకైతే మస్త్ అయింది. మంచిగా రైస్ అయితే పుల్లలుగా మంచిగా వచ్చింది. మీరే చూడొచ్చు క్లియర్గా. ఇట్లా అంటుంటే మంచిగా రాలిపోతుంది. నిజంగా మల్లెపూలే గుర్తొస్తున్నాయి నాకైతే. సో పీస్ కూడా మంచిగానే కుక్ అయింది. తీసి చూసిన మంచిగా మెత్తగా అయిపోయింది. 60% వైట్ రైస్, ఇంకా 40% మంచిగా మసాలా పెట్టుకొని 2 eggs పెట్టుకొని ఇంకా చేసి తినేస్తే ఉంటుంది మటన్ బిర్యానీ. సూపర్.